కమెంట్స్ ఎలాంటివి వస్తుంటాయి జనరల్‌గా? 50-50 నిజం చెప్పాలి. 75-25 కొంతమంది మంచిగానే పెడతారు కామెంట్స్ దేవుడి దయ వల్ల. కొంతమంది బ్యాడ్‌గా పెడతారు. ట్రోల్ అండ్ వీడియోస్ ఎక్కువ బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. మిగతావన్నీ బాగున్నావనే వస్తాయి. యూ కెన్ సీ ద కామెంట్స్. నువ్వు లేడీ గెటప్ చేసుకొని రీల్స్ చేస్తున్నావుగా, వాటికి గూడా కామెంట్స్ వస్తున్నాయి. హాట్ అని, అలా అని, బ్యూటిఫుల్ అని. అప్పుడు నీకేమనిపిస్తది? అరే బాబు ఇదంతా నేను పెడుతూ ఉంటా కింద. ఏమని? అంతా మేకప్ ½ కిలో అని చెప్పి. ఓకే. నేను ఎన్ని వీడియోలో పెట్టినా మేకప్ అండ్ ఫిల్టరే వల్లే బాగుంటారని చెప్తాను మొహం మీద. లైక్ ఇన్ పర్సన్ మీరు చూస్తున్నారు బాగుందా ఫేస్? ఏదో యావరేజ్‌గా ఉంది. ఆడెట్లా కనిపిస్తాడు? హ్మ్. ఎవరైనా మేకప్ ఫిల్టర్స్‌లో బాగానే ఉంటారు. రియల్ లైఫ్‌లో చూసి బాగున్నారని చెప్పాలి. ఓకే. దాంట్లో ఇంత షార్ట్‌గా కనిపిస్తాడు, ఇంత ఉన్నాను. సో ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఇన్‌స్టాలో జరిగేవన్నీ రియల్ కాదు. రియల్‌గా జరిగేవన్నీ ఇన్‌స్టా కాదు. ఓకే. స్ట్రెయిట్‌గా ఒక క్వెషన్ అడుగుతున్నా. జెండర్ గురించి చెప్పలేదు మీరు. చేంజ్ చేసుకుంటా అని కూడా చెప్పలేదు. కానీ మ్యారేజ్ అయితే ఎవరినైనా ఎలా చేసుకొని ఏం చేస్తారు? మ్యారేజ్ ఎందుకు చేసుకుంటారు నాకు మ్యారేజ్ ఈజ్ ఓన్లీ ఫర్ రీప్రొటెక్షన్ అని మీరు అనుకుంటున్నారా? అని నేను అనుకుంటున్నా. అంటే ఓన్లీ మిమ్మల్ని గంగిరెద్దులాగా ఒకరికి మ్యారేజ్ చేసేసి మీ దగ్గర బిడ్డల్ని కండడానికి మీ ఇంట్లో వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటున్నారు. సిస్టమ్ అలానే ఉంది.